శనార్థి నేటి మాట తీసుకుందాం. మాకు అధికారం కావాలి, వెనుకబడిన మా వర్గాలకు న్యాయం జరగాలంటే, ఇప్పటికీ 3 పూటల తిండి కోసం బతుకు పోరాటం చేస్తున్న ఆ అభాగ్యుల బాధలు పోవాలంటే, సొంతింటి కల నెరవేరని వేల కుటుంబాలకు రాజ్యాధికారం దక్కాలి. అప్పుడే మా పేదల ఇళ్లలో వెలుగులు నిండుతాయి. సర్కార్ బడిలో మా పోరగాండ్లు తినే పగటి బువ్వ జేజబువ్వ అవుతుంది. రిజర్వేషన్లు అమలైతే మా పేద విద్యార్థులకు ఉద్యోగుల అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంకా మీ భవిష్యత్తు పెత్తందాన్ని నెత్తి మీద మొయ్యలేం. మాకు అధికారం ఒకటే మా మార్పుకు సూత్రం. ఇన్నాళ్ళు మీరు వివక్ష చూపిన జాతులు ఇంకా అధికారం కోసం పోరాటం చేస్తాయి. మేమే ఎమ్మెల్యేలు అవుతాం, మేమే మంత్రులం అవుతాం, మేమే ముఖ్యమంత్రుల పీఠం మీద కూర్చుంటాం, రాజకీయాలను శాసిస్తాం, రాష్ట్ర చరిత్ర సృష్టిస్తామంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట. ఏదేమైనా కానీ నిజంగా మన బతుకులు మారాలంటే, మనం ఈ పురుగులన్నం తింటున్నాం కదా, విద్యార్థులు పురుగులన్నం తింటూ చస్తూ బతుకుతున్నారు. అది పోవాలంటే, మన విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే, రాజకీయ పరంగా బాగుండాలంటే, మనం ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కాదు, రాజ్యాధికారం మనది అయితే మాత్రమే ఈ భవిష్యత్తులన్నీ మారుతాయి అంటూ పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటి మాట.